నమస్కారం. ఆగస్టు 19, 2026న చంద్రుడు తులారాశిలో స్వాతి 4వ పాదం నుండి విశాఖ నక్షత్రం 3వ పాదం వరకు సంచరిస్తున్నాడు. దీనివల్ల 12 రాశుల వారిలో ఎవరికి లాభం, ఎవరికి ప్రమాద సూచనలు ఉన్నాయి, పరిహారం ఏంటో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం. మేషరాశి వారికి వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు రావచ్చు, ప్రయాణాల్లో జాగ్రత్త, ప్రతికూలంగా ఉంది ఈ విషయానికి. వృషభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి కొద్దిపాటి ప్రతికూలతలుంటాయి, పిల్లల విషయంలో ఆందోళన పెరుగుతుంది, పెట్టుబడులకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి వారికి అయితే గనక మిశ్రమంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాలు, తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా అవసరం. సింహరాశి వారికి అనుకూలంగా ఉంది, తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది, ధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కన్యారాశి వారికి మిశ్రమంగా గోచరిస్తోంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, మాట తీరు వల్ల కుటుంబంలో వివాదాలు రావచ్చు. తులారాశి వారికి ప్రమాద సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. ఈరోజు చంద్ర సంచారం మీ రాశిలోనే ఉంది, మానసిక ఒత్తిడి, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రతికూలంగా ఉంది, కొద్దిగా అనవసర ఖర్చులు పెరుగుతాయి, కోర్టు వ్యవహారాలలో మరియు ప్రయాణాల్లో ప్రమాద సూచన ఉంది, జాగ్రత్త. ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈరోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనలాభాలకు అవకాశం, మిత్రుల సపోర్ట్ ఉంటుంది. మకర రాశి వారికి ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి, కొత్త బాధ్యతలు పెరుగుతాయి, వీరికి కూడా అనుకూలంగా ఉంది. ఈరోజు కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి, పితృర్జిత ఆస్తుల విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రతికూలంగా ఉంది కుంభరాశి వారికి. మీనరాశి వారికి అష్టమ చంద్రుడి ప్రభావం వల్ల వాహనాలు నడిపేటప్పుడు తీవ్ర ప్రమాద సూచన ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర ప్రతికూలంగా ఉంది మీనరాశి వారికి. ఇక ప్రతికూల ఫలితాలు మరియు ప్రమాదాలను తప్పించుకోవటానికి 12 రాశుల వారు ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్లి శివునికి పాలాభిషేకం చేయండి. అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చంద్ర దోషాలు తొలగి రక్షణ లభిస్తుంది. ఇక ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ వారితో, మీ స్నేహితులతో, బంధువులతో షేర్ చేయండి. మరిన్ని రోజువారీ రాశి ఫలాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.